సార్ ఇసుక తరలిస్తున్నారు సమాచారం ఇచ్చినా పట్టించుకొని పోలీసులు. ఇసుక దందా జరుగుతుందనగానే ముందుగా గుర్తుకొచ్చేది పోలీసులే. అలాంటి పోలీసులకు కొందరు రైతులు సమాచారం అందించినా పట్టించుకొని వైనం ఇది. ఓ రైతు, సార్ నమస్కారం, మాది టేకుమట్ల మండలం బూర్నపల్లి గ్రామం. మా గ్రామ శివారు మానేరు వాగు నుంచి 8 లారీల ఇసుకను నింపుకొని వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. మేము రైతులమంతా కలిసి లారీలను వెళ్లకుండా అడ్డుకున్నాం. దాదాపు 10 సార్లు 100కి డయల్ చేసి ఫిర్యాదు చేశాం. స్థానిక పోలీసులు రాలేదు. కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అందుకే మీకు కాల్ చేసి లారీలకు సంబంధించిన సమాచారం అందిస్తున్నాం. పోలీసులను త్వరగా పంపించండి సార్ అంటూ ఓ పోలీసు ఉన్నతాధికారిని రైతులు కోరినటువంటి సంభాషణ ఇది. అయినా కూడా అక్కడికి ఎవరు పోయినటువంటి దిక్కు లేదు. దీంతో చేసేదేం లేక ఏం చేస్తారు రైతులు? ఆ లారీలను విడిచిపెట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ రాత్రిపూట ఇసుకను తరలిస్తున్నారు. లారీలకు సంబంధించి మేము పట్టుకున్నాం, వారిని సిబ్బందిని పంపించండి, ఆ లారీలకు సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పేసి పోలీసులకు మరి అత్యవసర సమయంలో మరి ఏదైతే స్పందించకుంటే రాంగ్ మెసేజ్ వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా. సో ఆ రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి లైవ్లోనే. ఏదైతే పోలీసులకు సమాచారం అందించినటువంటి ఆ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒకసారి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. మరి వాళ్ళు ఏమంటున్నారు? నమస్కారం రాజు గారు. నమస్తే. బూర్నపల్లి గ్రామం ఇది. బూర్నపల్లి గ్రామం. సో మనం ఇక్కడ ఒక వార్తను చూస్తున్నాము, ఇసుకను తరలిస్తున్నారని చెప్పేసి మీరు ఫోన్ చేసినా కూడా పోలీసులు లిఫ్ట్ చేయలేదని చెప్పేసి మనం వార్తను చూస్తున్నాము. అసలు ఏం జరిగింది రాత్రి ఒకసారి చెప్తారా రాజు గారు? ఇక్కడ మాకు నైట్ లారీలు 8 లారీలు వచ్చినాయి. అయితే ఇసుక డంపింగ్ ఉంది పాతది ఒకటి. ఓకే. దాన్ని సీజ్ చేసి కోర్టులో కేసు వేసారు. దాని మీద కేసు వేసిన తర్వాత ఏమైందంటే ఇసుక తీయద్దని చెప్పేసి రైతులు పోరాటం చేయడం జరిగింది. వాటర్ వెళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి దాని కింద ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నది. మన ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి సార్ కట్టించారు. అప్పుడు చెరువులు పూటికలు తీసుకొని నింపుకోవడానికి 14 కోట్ల రూపాయల 70 లక్షలతో కట్టించారు దాన్ని. అప్పుడు వాటర్ నింపుకోవడానికి ఇప్పుడు కనీసం వాటర్ లేక రైతులు ఇబ్బంది పడుతుంటే ఇసుక మాఫియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇసుక తీయడం వల్ల భూగర్భ జలం అడగంటి పోయి ఇసుకను తీస్తున్నారు సార్ అని చెప్పేసి మేము 100 కూడా కాల్ చేయడం జరిగింది. ఒక 8 సార్లు కాల్ చేస్తే వాళ్ళు ఏం చేశారు అంటే, సార్ ఎక్కడ మీది అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం, మాది బూర్నపల్లి విలేజ్ సార్ అని చెప్పేసినాం. చెప్పిన తర్వాత మీకు ఒక 10 నిమిషాల తర్వాత వస్తారు అని అట్లా ఒక మేము ½ అన్ అవర్ కోసారి మినిమం ½ అన్ అవర్ కోసారి కొట్టడం. అంటే ఎన్ని గంటలకు మీరు గమనించారండి అక్కడ లారీలను? నైట్ 1 గంటకు గమనించినాం. మేము 4 గంటల దాకా పోరాటం చేయడం జరిగింది. ప్రెస్ మిత్రులు కూడా మాకు సహకరించడం చేసింది, వాళ్ళు కూడా రావడం జరిగింది. సో 100కి డయల్ చేసిన తర్వాత ఏం జరిగింది అంటే వాళ్ళు పంపిస్తామని చెప్పేసి పంపించలేదా? పంపిస్తాం అన్నారు, రెస్పాన్స్ కాలే, అసలు మొత్తానికి రెస్పాన్స్ కాలే. అలాగే మేము సిఐ గారు కూడా చేయడం జరిగింది, చిట్యాల సిఐ గారు మల్లేష్ సార్ కు. సార్ కూడా చేయడం జరిగింది. సార్ కూడా ఏమన్నారంటే పంపిస్తామని అన్నారు. ఇక మళ్ళీ చేసినాం సార్ కూడా. అంటే ఫోన్ లిఫ్ట్ చేసారా? ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి సార్ మాట్లాడిండు పంపిస్తాం అన్నారు. కానీ సార్ కూడా వాళ్ళు కూడా రెస్పాన్స్ కాలే. మళ్ళీ తర్వాత ఎవరు రాలేదా? సిబ్బంది కూడా ఎవరు రాలే. అయిపోయిన తర్వాత ఏదో అన్నట్టు దొంగలు పట్టం 6 నెలలకు కుక్కలు మురిగినట్టు మేము సార్ దొంగలు ప్రత్యేకంగా కళ్ళ ముందు ఉన్నారు పట్టుకుంటున్నారని ఫోన్ చేసినా కూడా రాలేదు. నిన్న వచ్చి ఎంక్వైరీ చేసుకుని పోయారట. అంటే ఈ సంఘటన ఎప్పుడు జరిగిందండి? ఇది మొన్న నైట్ జరిగింది. మొన్న నైట్ అర్ధరాత్రి 20 తారీఖు రోజు నైట్ 1 గంట కంటే తెల్లారింది. 21 డేట్ అవుతుంది. జరిగిన తర్వాత రాలేదు. 4 గంటల దాకా చూసినాం. ఇక రాకపోయేసరికి ప్రెస్ మిత్రులకు మేము చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి సహకరించడం జరిగింది. అలాగే ఫోటోలు తీసుకుని పోయారు. ఇక మేము కూడా ఇక సైలెంట్ గానే ఉన్నాం. ఇక నిన్న వచ్చి వాళ్ళు 1 గంటకేమో వచ్చి కోరేలా ఎక్కడ తీసిరు ఏందనేది ఎంక్వైరీ చేసుకుని పోయారట. అంటే అక్కడ మీరు ఆ కేసుకు సంబంధించి ఎప్పటి నుంచి ఉందండి? ఎప్పటి నుంచి జరుగుతుంది కేసు? అంటే ఈ లారీలకు సంబంధించి ఎమ్మెల్యే ఎలక్షన్ రాకముందు డిసెంబర్ లానే బంద్ చేశారు. డిసెంబర్ 7 తారీఖు నుంచి క్లోజ్ చేశారు అది. అప్పుడు ఆ మధ్యలో వీళ్ళు అదే ఇక రైతులు కూడా సరే మంచి పని జరిగింది, మనకు ఇప్పుడు ఎలక్షన్ ఉంది కదా అని బంద్ చేశారు అని చెప్పేసి రైతులు కూడా పోరాటం చేసి దాని మీద కోర్టులో కేసు వేయడం జరిగింది. అది ఇప్పుడు కోర్టులో నడుస్తుంది కేసు. మొత్తానికి అర్ధరాత్రి పూట అక్రమ ఇసుక రవాణా అయితే యథేచ్ఛగా కొనసాగుతుందంటారు ఇక్కడ సాగుతున్నది. అంటే దాదాపు ఎట్లా ఎన్ని రోజుల నుంచి నడుస్తుందండి ఇట్లా? అది ఇప్పుడు నెల రోజుల నుంచి నడుస్తుంది అట్లే. ఇక మేము రాత్రి ఓ రోజు ఇక అందరం ఊళ్ళో జనాలు అవగాహన చేసి అనుకోవడం జరిగింది బంద్ చేద్దాం అనే ఉద్దేశం మీద వెళ్ళడం. బంద్ చేసినాం. మేము సార్ కూడా చెప్పినాం బంద్ చేసినాం సార్ అంటే, సార్ ఏమనంటే ఎవరు పడితే వాళ్ళు బండ్లు ఎత్తా ఆపుతారా అని మాట్లాడడం జరిగింది సిఐ గారు. అంటే ఇప్పుడు సరే మీరు అధికారం ఉన్నప్పుడు ఆపవచ్చు, కానీ మాకు కూడా మేము రైతులమే కదా, మాకు కూడా అధికారం ఉంటది.
మీరు మీకెంత అధికారం ఉందో మాకు కూడా అంత అధికారం ఉంటుంది, కానీ సారా మాట అనడం కరెక్ట్ కాదనిపించింది మాకు. ఓకే, ఒకసారి మనం సిఐ గారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రైతుగా మీరు ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు అక్కడ? మాకు ఇక్కడ ఇసుక మొత్తమే తీయకూడదు. అది కోర్టులో కేసు వేసిన తర్వాత ఇసుక ఎట్లా ముట్టుకుంటారు? సరే, ఇప్పుడు ఒక సామాన్య రైతు ఒక ఇంటికి తెచ్చుకోవాలంటేనే ఎంఆర్ఓ పర్మిషన్ కావాలి, ఆర్టీఓ పర్మిషన్ కావాలి, పోలీసు వాళ్ళ పర్మిషన్ కావాలి. రైతు ఒక ఇల్లు కట్టుకోవడానికి గిన్ని పర్మిషన్ అడుగుతున్నారు. దొంగతనం ఇసుకపోతాను సార్ అంటే దాన్ని పట్టుకునే ఆదులే లేకుండా అయిపోయింది. సరే, మీరు అక్కడ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి వాటిని ఏమి చేయలేని పరిస్థితిలో వదిలేసిరా? ఇక మేము ఏం చేస్తాం, వాళ్ళు తమ కర్రలతోనో దాంతోనో దీంతోనో కొడితే మమ్మల్ని మా పరిస్థితి, మాకు భార్య పిల్లలు ఉన్నారు అని భయబందులకు గురై మేము దానిలో మళ్ళీ పెద్ద వాళ్ళు ఇన్వైర్ అన్న విషయం తెలిసింది. కానీ మేము సైలెంట్ గా వెళ్ళి రావడం జరిగింది. మాకు ఎలాంటి ప్రొడక్షన్ లేనప్పుడు మేము వాళ్ళ మీద దౌర్జన్యం చేయలేం కదా. ఇప్పుడు వాళ్ళు దొంగతనంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఏదైనా ఉండడానికి అవకాశం ఉంటది. మేము రైతులం, సామాన్య రైతులం, కష్టపడి పొలాలు పండించుకొని ఇంత ఏదో అన్నం మెతుకులు సంపాదించుకొని తినడానికి పోరాటం చేస్తున్నాం. కానీ మేము ఏదో ఇసుక దాని మీద దందా చేయాలని మాకు అలాంటి ఉద్దేశాలు ఏం లేవు. కానీ ఆపాలనే ఉద్దేశం మీద మేము వాడికి పోయినాం. సరే, పోలీసు వాళ్ళు వచ్చి దానికి సంబంధించి విచారణ చేస్తున్నామని చెప్పారు కానీ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? అంత అయిపోయిన తర్వాత నిన్న వచ్చి విచారణ చేసుకుని పోయారు. కనీసం వాళ్ళని పట్టుకునే ప్రయత్నం ఏమన్నా, అంటే పట్టుకున్నారా? ఆ సమాచారం ఏమన్నా ఉందా మీ దగ్గర? ఏది లేదు. ఓకే, పట్టుకోలేదు. ఓకే రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ అభిప్రాయాన్ని లైవ్ షోలో మాకు పాల్గొని పంచుకున్నందుకు. తప్పకుండా దీనిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం సిఐ గారితో కూడా. థ్యాంక్ యూ సార్. సో అది పరిస్థితి. మొత్తానికి అర్ధరాత్రి పూట ఒంటిగట్ట ప్రాంతంలో 8 లారీలను ఇసుక లారీలు తరలిస్తున్నారని చెప్పేసి కాల్ చేస్తే స్పందించలేదట. వస్తున్నాం అని చెప్పేసి రానటువంటి పరిస్థితి. సరే, సిఐ గారిని అడిగి అసలు వివరణ అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఆ రోజు? హలో, నమస్తే సిఐ గారు. మనం ఆర్బీ న్యూస్ లైవ్లో ఉన్నాం సార్. లైవ్ నుంచి ఫోన్ చేస్తున్నాము. ఏదైతే టేకుమట్లకు సంబంధించి బూర్నపల్లి గ్రామంలో అర్ధరాత్రి మొన్న ఇసుక తరలిస్తున్నారని చెప్పేసి రైతులు మీకు ఫోన్ చేసినప్పటికి కూడా సిఐ గారు అంటే పంపిస్తామని చెప్పేసి అప్పుడు స్పందించలేదు, కాబట్టి పంపించలేదని చెప్పేసి అక్కడ రైతులు అంటున్నారు సార్. దీనిపైన మీ వివరణ ఏంటి సార్? ఏం చెప్తారు దానిపైన? మొన్న సార్, మొన్న అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో దాదాపు 8 లారీలను మేము గమనించడం, ఇసుకలను తరలిస్తున్నారని చెప్పేసి రైతులు మీకు ఫోన్ చేయడం జరిగిందట. దానికి సంబంధించి మీరు మాట్లాడడం జరిగిందట, లిఫ్ట్ కూడా చేసి పంపిస్తామని చెప్పేసి సిబ్బందిని అయితే పంపించలేదని చెప్పేసి రైతులు చెప్తున్నారు సార్. దీనిపైన ఏమంటారు? కాల్ అయితే ఏం రాలేదు. నేను అదే చెక్ చేస్తున్నా, ఇంతకుముందు న్యూస్ చూసిన, అది చెక్ చేస్తున్నా. అది మా ఎస్ఐ గిట్లా చేసిరేమో ఒకసారి చెక్ చేస్తున్నా. మేము అంటే అందరం ఇప్పుడు ఆల్మోస్ట్ 1 వీక్ 10 డేస్ కింద కొత్త ఆఫీసర్లు వచ్చినాం. దాని మీద గట్టి యాక్షన్ తీసుకుంటున్నాము. అక్రమ రవాణా అనేది ఈ మధ్యలో బాగా వస్తుంది సార్, పేపర్లో కావచ్చు, వార్తలలో కావచ్చు. దానిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అసలు? యాక్చువల్లీ ఆ రెవెన్యూ వాళ్ళతో కలిసి అందరం కలిసి దాన్ని ఒక ట్రెంచెస్ కొడుతున్నాము. మొత్తం వెహికల్స్ వెళ్ళకుండా వాగులోకి వెళ్ళకుండా ట్రెంచెస్ కొడుతున్నాము. ఈ అర్ధరాత్రి పూట ఏమైతుందంటే ఈ పెట్రోలింగ్ కూడా కొంచెం ఎక్కువ పెంచాలని ప్రయత్నం చేస్తున్నాం. ఫోర్స్ కూడా అది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసినాము. ఇంకా ఫర్దర్ గా ఏం జరగకుండా చూద్దామని చేస్తామండి. సార్, అయితే రైతులు అయితే చెప్తున్నారు మేము సిఐ గారికే చేసినాం, కానీ సిఐ గారు అయితే మాట్లాడారు కానీ పంపించలేదు సిబ్బందిని. అంటే దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు పడినట్టు వచ్చి తర్వాత సెకండ్ రోజు వచ్చి విచారణ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు సార్. ఒకసారి వెరిఫై చేస్తాను, నాకైతే కాల్ రాలేదు. మరి ఎస్ఐ చేసిరా నా చేసి ఒకసారి చెక్ చేస్తాను సార్. తప్పకుండా అక్కడ మనకు అంటే రోజు వస్తుంది వార్తలకు సంబంధించి ఆ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సార్. తప్పకుండా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఇది సిఐ గారు అయితే చెప్తున్నారు, నాకు సంబంధించి అయితే ఎటువంటి కాల్ రాలేదు, మరి మా ఎస్ఐ గారికి ఇట్లా వచ్చిందా దానికి సంబంధించి మేము వెరిఫై చేస్తాం అని చెప్పేసి చెప్తున్నారు. రైతులు మాత్రం మనతో మాట్లాడినప్పుడు లైవ్ షోలో ఏం చెప్పడం జరిగిందంటే సిఐ గారికే మేము ఫోన్ చేసినాం కానీ పంపిస్తామని చెప్పి అయితే సిబ్బందిని పంపించలేదు. మేము రైతులకు సంబంధించి మరి ఇసుకను తరలించాలంటే మరి ఎన్నో అనుమతులు కావాలి, కానీ వాళ్ళు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పేసి కాల్ చేస్తే మాత్రం పోలీసులు పట్టించుకున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి రైతులు ఒకవైపు చెప్తున్నటువంటి మాట. మనం సిఐ గారితో మాట్లాడినప్పుడు మాత్రం దానికి సంబంధించి ఎటువంటి కాల్ మాత్రం నాకు రాలేదు, ఎస్ఐ గారికి వచ్చింది కావచ్చు అని దాన్ని వెరిఫికేషన్ చేస్తామని చెప్పారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి కూడా రెవెన్యూ అధికారులతో అదేవిధంగా రెవెన్యూ అధికారులకు సంబంధించి వాళ్ళతో సమాయత్తమై తప్పకుండా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటామని చెప్పేసి అయితే చెప్తున్నారు. మరి దీని మీద